అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్ష వ్లాగ్స్. అండ్ చెర్రీబాబుని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదైతే ఈరోజు చెర్రీబాబు డైలీ వ్లాగ్. అసలు చెర్రీబాబు రోజంతా ఏం చేస్తాడు, ఎన్నింటికి పడుకుంటాడు, ఎన్నింటికి లేస్తాడు, అసలు వాడుకుంటాడా లేదా, ఏం చేస్తాడు అనేది. అండ్ ఫస్ట్ అయితే వాళ్ళు లేచాడు, మార్నింగ్ 8కే లేచాడు. అండ్ నెక్స్ట్ మసాజ్ అంటే కొంచెం లేట్గానే బాతింగ్ అయితే చేపిస్తున్నాము, ఎందుకంటే బాగా చలిగా ఉంటుంది కదా, వాడు తట్టుకోలేడని చెప్పి చలికి కొంచెం లేట్గానే చేపిస్తున్నాం. 9:30 10కి అలా అయితే చేపిస్తున్నాము. సో ఇప్పుడైతే ఆయిల్తో వాడికైతే బాడీ మొత్తం మసాజ్ చేస్తున్నాను. ఎలా అంటే ఇంకా ఆయిల్లో డిప్ చేసి తీసినట్టే అంతలాగా మసాజ్ చేస్తాను. ఎందుకంటే వాడిది చాలా డ్రై స్కిన్, కొంచెం చలికి కూడా వాడిది బాగా డ్రై అయిపోతుంది. ఆల్రెడీ లెగ్ మీద అయితే ఒక ప్యాచ్ లాగా డ్రై అయిపోయింది. సో ఏంటంటే బాగా కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తాను, ఇంకేం యూజ్ చేయను మసాజ్కి. అదైతేనే కొంచెం వాడికి బాగా పడుతుంది. అండ్ పిండి కూడా ఇంతకుముందు అయితే అసలు యూజ్ చేసేవాళ్ళం కాదు, వాడికి శనగపిండి పడలేదు. బాగా ఏంటంటే శనగపిండి రాస్తే బాడీ అంతా పొక్కులు వచ్చేస్తున్నాయి. సో అందుకని ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఇంకొక పౌడర్ అయితే మేము హోమ్మేడ్ ప్రిపేర్ చేసుకొని దాన్ని అయితే యూజ్ చేస్తున్నాం. అదైతే కొంచెం పర్లేదు, బాగానే పడింది. అది కూడా ఒక 1 వీక్ 10 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాము. బాగానే ఉంది రిజల్ట్ అయితే. ఇంతకు ముందు అయితే అసలు యూజ్ చేయలేదు. ఒక 1 మంత్ యూజ్ చేసామేమో వాడు పుట్టిన తర్వాత. ఇంకా తర్వాత 2 మంత్స్ యూజ్ చేయలేదు. బట్ యూజ్ చేయకపోతే బాడీ గట్టిదనం రాదంటారు, కానీ మరి వాడిని సఫర్ చేయడం ఇష్టం లేక వాడు ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి మేమైతే యూజ్ చేయడం మానేసాము. అండ్ వాడి బాత్ కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగా చుట్టేసుకొని వెచ్చగా ఉండిద్ది అని చెప్పి అలా చుట్టేశాను. బాతింగ్ అయితే అయిపోయింది. కొంచెం ఏడుస్తాడు మసాజ్ చేసినప్పుడు, బాతింగ్ చేయించినప్పుడు, కానీ ఎక్కువ అల్లరి అయితే చేయడు, చక్కగా చేయించుకుంటాడు అన్నీ. అదొకటే గుడ్ థింగ్ అసలు మా చెర్రీబాబులో. చాలా బాగా చేయించుకుంటాడు, బాగా కోఆపరేట్ చేస్తాడు దేనికైనా సరే. ఈవెన్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నిటికీ కోఆపరేట్ చేస్తాడు. వాడికి ఏంటంటే వాడు ఆడుకోవడానికి వాడికి ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా ఉంటే చాలు, దేనికైనా కోఆపరేట్ చేస్తాడు. ఈ మధ్య ఏంటంటే టైం దొరికితే చాలు కొంచెం ఇదైనా సరే బోర్లా పడిపోవడానికి చూస్తున్నాడు. అసలు ఆపలేకపోతున్నాను వాడిని అయితే. బోర్లా పడి పాలైతే కక్కేసుకుంటున్నాడు. అండ్ రెడీ అయిపోయాడు. ఇప్పుడు అసలైన టాస్క్ నాకు వాడికి బొట్టు పెట్టి కాటికి పెట్టడమే నాకు అసలైన టాస్క్. అసలు ఆ కాళ్ళు చేతులు ఆడిస్తూనే ఉంటాడు, ఆ చేతులు అయితే ముఖం మీదే ఉంటాయి. సో వాడికి బొట్టు పెట్టి కాటుకు పెట్టడమే నాకు అసలైన టాస్క్. ఇప్పుడు చూడాలి మరి వీటి రచ్చ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడైతే నేను బొట్టు బొట్టు అయితే పెట్టేశాను. కాటుకైతే ఒక కన్నుకి పెట్టించుకున్నాడు, ఇంకో కన్నుకి ఇంకా డ్యాన్స్ వేస్తున్నాడు. మరి అసలు పెట్టించుకోవట్లేదు, ట్రై చేసి ఇంకా అబ్బగా మీకు ఒక్కనితో చూపిస్తున్నాను. అది కూడా స్లోగా పెట్టి ఇంకా నిద్ర పెట్టేస్తాను. ఎవ్రీడే మార్నింగ్ పడుకుంటాడు, కన్ఫామ్ 2 hours 3 hours పడుకుంటాడు ఎవ్రీడే మార్నింగ్. బాత్ అయిపోయిన తర్వాత డైలీ రొటీన్ అది. కన్ఫామ్ ఒక 2 hours 3 hours అయితే స్లీప్ వేస్తాడు. ఇప్పుడు ఎలాగోకలా వాడిని కొంచెం సవరించి వాడికైతే ఈ కన్నుకి కూడా కాటికి పెట్టి ఇంకా పడుకోబెట్టేస్తాను. వాడిని పడుకోబెట్టబోతే నాకైతే పనులు అవ్వవు. నేను టిఫిన్ చేయాలి, బ్రష్ చేయాలి, ఇవన్నీ నాకు వాడిని పడుకోబెడితేనే అవుతాయి. లేదంటే అలా ఎత్తుకోమంటాడు, లేదా వాడి దగ్గర కూర్చొని ఉసులు చెప్పమంటాడు. సో కన్ఫర్మ్ వాడిని పడుకోబెట్టేస్తాను. ఆల్రెడీ పడుకోబెట్టేశాను. ఇంకా 11:15 అయింది, పడుకునిపోయాడు. ఇంకా ఎప్పుడు లెగుస్తాడనేది తెలియదు, మరి చూడాలి. మంచిగా కొంచెం ఏంటంటే కంఫర్ట్గా ఉంటే ఎక్కువసేపు నిద్రపోతాడు. వాడికి ఏమైనా బాడీలో ఏమైనా కంఫర్ట్ లేకపోయినా, లేకపోతే చలిగా ఉన్నా, అలా ఏమైనా ఉన్నా సరే వెంటనే ఇంకా లేచిపోతాడు. 1 hourకి 1.5 hourకి లేచిపోయి కొన్నిసార్లు అయితే అసలు 1/2 hour పడుకుంటాడు. అలాంటి రోజు చాలా ఇబ్బంది అయిపోయింది. అసలు ఒక దగ్గర ఉండడు, ఎందుకంటే అటు తిరుగుతాడు, మళ్ళీ వాడే ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడో తెలియదు. సో చాలా ఇబ్బంది చేస్తాడు ఒక్కొక్కసారి. 1:30 అయింది ఆఫ్టర్నూన్, లేచేశాడు చెర్రీబాబు. ఇంకెక్కడి నుంచి ఫస్ట్ నేను వాళ్ళ లెగ్గానే చేసే పని ఏంటంటే ఆఫ్టర్నూన్ టైము వాళ్ళ లెగ్గానే వాడికైతే వాడి ఆఫ్టర్నూన్ టానిక్స్ ఉంటాయి కదా, అవి వేసేస్తాను. మార్నింగ్ రెడీ చేసినప్పుడే ఆ బాక్స్లోనే అన్నీ పెట్టేసుకుంటాను. మనం రెడీ చేసినప్పుడే వాడి టానిక్స్ కూడా వేసేస్తాను వాడికి. ఆఫ్టర్నూన్ లేచిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ టానిక్ అయితే వేస్తాను, మల్టీవిటమిన్ టానిక్ ఉండిద్ది ఆఫ్టర్నూన్, సో అది వేస్తాను. D3 వచ్చి మార్నింగ్. ఇంక వాడికి కోల్డ్కి వాటికి కూడా రీసెంట్గా నేను టానిక్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మొన్న హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వాడికి ఆ టానిక్స్ అయితే ఇచ్చారు. సో కోల్డ్కి వాటికి కూడా టానిక్స్ అయితే వేసినాను. అండ్ మార్నింగ్ టానిక్ చాలా బాగా వేయించుకుంటాడు. ఆఫ్టర్నూన్ దానికి వచ్చినప్పుడు కొంచెం వాడు ఏంటంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది మారిపోయింది. అది మరి చేదుగా ఉండిద్దో ఏమో తెలియదు. మార్నింగ్ మాత్రం బాగా చప్పరిచ్చి మరీ తాగేస్తాడు. ఈ ఆఫ్టర్నూన్ దానికే కొంచెం ఇది చేస్తాడు. అండ్ ఈరోజు ఇంకోటి చేయాలనుకుంటున్నాను చెర్రీబాబుకి. అదేంటంటే వాడికి నేజల్ ఆస్పిరేటర్ ఒకటి తీసుకున్నాను. వాడికి బాగా కోల్డ్ చేసింది కదా, ఇంతకు ముందే తీసుకున్నాను. వాడు 2nd monthలో తీసుకున్నట్టున్నాను. అది ఈరోజు యూజ్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ యూజ్ చేశాను, ప్లస్ ఈరోజు కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బాగా కోల్డ్ ఉంది. వాళ్ళు పిల్లలు కదా, పైకి చీదుతారు కానీ కిందకి చీదలేరు.
సో మనము ఆ నాజల్ ఆస్పిరేటర్తో బయటికి తీయచ్చు, ఏదైతే మనకి లోపల ఉండిద్దో సో దాన్ని అయితే మనం బయటికి తీసేయచ్చు మ్యూకస్ని. సో ఈరోజు అయితే నేను అది యూజ్ చేసి వాడి మ్యూకస్ని తీద్దామని చెప్పి అనుకుంటున్నాను. మరి ఎలా కోఆపరేట్ ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ ట్రై చేసాం, బట్ గోల గోల చేసేసాడు. ఎందుకంటే మనకి భయం కదా కొత్తవి, వాడు చిన్నపిల్లోడు ఇంకా భయపడతాడు. గోల గోల చేసేసాడు. మళ్ళీ ఈరోజు యూజ్ చేద్దాం అనుకుంటే ఎందుకంటే బాగా ఇబ్బంది పడిపోతున్నాడు మ్యూకస్ వల్ల. సో అందుకని అదైతే ఈరోజు తనతో బయటికి తీద్దామని ట్రై చేస్తున్నాను. ఏమైనా వచ్చిద్దేమో చూడాలి. ఒక్కోసారి కొన్నిసార్లు ట్రై చేసినప్పుడు వచ్చింది, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ వాడికి కొంచెం ఇబ్బందిగా ఉంది. దానివల్ల ముక్కు పట్టేసినట్టు అలా అనిపిస్తుంది. వాడు ఇబ్బంది పడిపోతున్నాడు బ్రీతింగ్కి వాటికి. సో అందుకని చూద్దాము, ఒకసారి ట్రై చేసి ఏమైనా వస్తే వచ్చింది కదా, కొన్ని వాటర్ ఉన్నా సరే వచ్చేస్తాయి కదా బయటికి అని చెప్పి ట్రై చేస్తున్నాను. మరి అటువైపు దాంట్లో అయితే ఏం రాలేదు, లెఫ్ట్ దాంట్లో. మరి రైట్ దాంట్లో చూడాలి ఏమైనా ఉందేమో వచ్చిద్దేమో. అల్లరి చేసేసినాడు వద్దు వద్దు అని చెప్పి. వచ్చింది కొంచెమే వచ్చింది, ఎక్కువేం రాలేదు. ఇంక నేనే వాడు ఇబ్బంది పడుతున్నాడు కానీ తీసేసాను. ఇంక ఈవినింగ్ అది ఇది కూడా ఆఫ్టర్నూన్ కొంచెంసేపు ఆడుకుంటాడు. 1:30కి లేచాడు కదా, ఒక 4 వరకు మళ్ళీ ఇంక పడుకోడు. 4 తర్వాత 5:30-6 కలగా ఒక న్యాప్ వేస్తాడు. మళ్ళీ ఇంకా 4 వరకు అలా ఆడుతూనే ఉంటాడు. ఏదో ఒకటి టీవీ చూస్తాడు, మధ్య మధ్యలో ఆడతాడు. ఇంకా వాడు పడుకోడు, నేను పడుకోను, వాడితో పాటు అలా కూర్చుంటాను. ఎందుకంటే ఇంక వాడు పడుకోనప్పుడు నాకు ఎలా నిద్ర వచ్చింది, వాడు పడిపోతాడేమో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఇంకా అందుకని అలా కూర్చొనే ఉంటాను వాడితో పాటు నేను కూడా. సో ఆఫ్టర్నూన్ వాడి బొమ్మలతో వాడి బొమ్మలే నేను ఎక్కువ పట్టుకోమని ట్రై చేపిస్తాను. ఎందుకంటే మనం వాళ్ళని ఎంగేజ్ చేయాలి, ఇది చేయండి ఇది చేయండి ఇది చేయండి అని. మనం నార్మల్గా వాళ్ళని వదిలేసి వాళ్ళే ఆడుకుంటారులే అని మనం చూస్తే వాళ్ళకేమి రాదు. సో అందుకని వాడికి ఇచ్చి ఇది పట్టుకో అది పట్టుకో అని చెప్పి కొంచెం ఎంగేజ్ చేస్తూ ఉంటాను. సో ఆఫ్టర్నూన్ అలా ఆడిపిస్తాను, ఏదో ఒకటి ఇచ్చి పట్టుకోవడానికి ట్రై చేయించడం, లేకపోతే ఏదో ఒకటి చూపించడం, బొమ్మలు చూపించడం, అలాంటి ఏదో ఒకటి చేస్తాను. బట్ ఈ మధ్య బాగా టీవీ అలవాటు అయిపోయింది. మాకేంటంటే ఒకటే రూమ్ కదా, సో అందులోనే ఒకటే రూమ్ అంటే హాల్లోనే మాకు బెడ్ ఉంటుంది, టీవీ ఇంకా అన్నీ అలాగే ఉంటాయి. సో మాకు టీవీ ఇంకా ఆపడానికి ఉండదు, ఎవరో ఒకరు ఉంటాం కాబట్టి టీవీ చూస్తాం. అండ్ కోల్డ్ ఉంది కదా వాడికి, సో ఇలా తమలపాకు వేద్దాము ఆవదం రాసి అని చెప్పి ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఆవదం ఆల్రెడీ నేను వాము ప్లస్ వెల్లుల్లి వేసి ఒకసారి మరగబెట్టి పక్కన ఉంచుకున్నాను. సో దాన్ని యూజ్ చేస్తాను ఇప్పుడు. సో అదైతే ఇప్పుడు తమలపాకు రాసేస్తున్నాను. సో మీకు పిల్లలకి ఎవరికైనా ఉన్నా సరే ఇదైతే ఒకసారి యూజ్ చేయండి, ఈ టిప్ని బాగా వర్కౌట్ అయింది. వాడికి బేబీస్కి ఒంట్లో వేడి ఏమున్నా సరే లాగేసిద్ది. ఇలా తమలపాకు పసుపు ఆవదం రాసి పెడితే కొంచెం వేడి చేసి గోరువెచ్చగా వేడి చేసి మనం పెడితే వాళ్ళకి ఒంట్లో వేడేమైనా ఉంటే అదైతే బయటకు వచ్చేస్తుంది, ఈ ఆకు అనేది లాగేస్తుంది. సో ఇది మంచి రెమెడీ. మనకంటే వేడి చేస్తే మజ్జిగ తాగుతాము, కోకోనట్ వాటర్ తాగుతాము, సబ్జాస్ తాగుతాం, ఏదో తాగుతాం. బట్ బేబీస్కి అలా కాదు కదా, మనకి తెలిసిన చిన్న చిన్న టిప్సే వాళ్ళకి ఉపయోగపడతాయి. వాళ్ళకి వేడి చేస్తే మనకి చెప్పలేరు, మనకి అర్థం కాదు. సో అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల 2 వీక్స్కి ఒకసారి, వీక్లీ వన్స్ ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఒంట్లో ఏమైనా వేడి ఉంటే అదైతే బయటకు వచ్చేస్తుంది. సో ఇదైతే ట్రై చేయండి ఒకసారి, ఎవరికైనా తెలియకపోతే. మ్యాక్సిమం నాకు తెలిసి అందరికీ తెలుసు తమలపాకు ఇలా చేసి వేస్తారని చెప్పి. సో ఇప్పుడైతే నేను అది వేడి చేసేసాను. వాడికైతే ఇంకా వాడికి హెడ్ మీద స్పాట్ ఉంటుంది కదా సాఫ్ట్గా, సో దాని మీద పెడితే వాడికి వేడి అయితే లాగేస్తుంది. సో దాని మీద అయితే పెట్టాను. వాడు అసలు ఉంచుకుంటాడో లేదో కూడా తెలియదు, ఒక్కసారి అనుకుంటూ ఉంచుకున్నాడు అంతే. ఇంక నేను ఎప్పుడు వేసినా సరే దాన్ని పీకి పక్కన పడేస్తాడు, విసిరేస్తాడు, దాన్ని తీసి అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, అదే ఊడిపోయి వచ్చేసిద్ది. ఎన్నిసార్లు అలా చేశాడో చూడండి, అలా చూస్తున్నాడు, ఇదేదో వేసింది నాకు నెత్తి మీద అని చెప్పి. వాడి ఎక్స్ప్రెషన్స్ నాకు మంచిగా అనిపిస్తుంది, అసలు నవ్వొచ్చేది వాడి చూపు, వాడి ఎక్స్ప్రెషన్స్ అన్నీ. పిల్లలు ఇలాంటప్పుడే చాలా క్యూట్గా ఉంటారు. ఇంక పెద్ద అయిన తర్వాత అవేం ఉండవు, చిన్నప్పుడే వాళ్ళ మూమెంట్స్ని మనం గ్యాదర్ చేసుకొని ఉంచుకుంటే అదొక మంచి మెమరీస్ వాళ్ళవి. అండ్ ఈవినింగ్ కాసేపు ఆడుకుంటున్నాడు, ఆల్రెడీ ఒక న్యాప్ వేసి లేచాడు. ఒక 1 అవర్ వేస్తాడు, ఈవినింగ్ ఎక్కువ వేయడు. ఒక 6:30కి అలా పడుకుంటే 7:30, 7కి పడుకుంటే 8కి అలా 1 అవర్ వేస్తాడు. బట్ వాడికి నిద్ర వచ్చినప్పుడు మాత్రం గట్టిగా అరుస్తాడు, అదొక మనకి సిగ్నల్, ఓకే వీడికి నిద్ర వస్తుంది అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇంక మనమే అర్థం చేసుకొని వాడిని పడుకోబెట్టాలి. ఈ మధ్య ఉయ్యాల్లోనే ఎక్కువ పడుకోబెట్టినా, ఇంతకుముందు బాగా బెడ్ మీద పడుకోబెట్టేదాన్ని, ఇప్పుడు బాగా ఉయ్యాలు అలవాటు చేశాను. ఇంక ఉయ్యాల్లోనే పడుకున్నాడు. ఓన్లీ నైట్ పూట మాత్రమే బెడ్ మీద నాతో పాటు పడుకుంటాడు. ఇంక మ్యాక్సిమం మొత్తం ఉయ్యాల్లోనే, ఆడుకోవడం బెడ్ మీద ఆడుకుంటాడు. ఎక్కువ వాళ్ళని బొమ్మలతోనే ఆడిపిస్తున్నాను. మధ్య మధ్యలో అలా ఒక 2-3 వీడియో కాల్స్ మాట్లాడతాడు, వాళ్ళ డాడీతో ఒకసారి, వాళ్ళ నానమ్మతో ఒకసారి, అలా 2-3 వీడియో కాల్స్ అవుతాయి. ఇంకా వాడి డైలీ రొటీన్ ఇవి, ఇంకా రోజు ఇవే చేస్తాడు. ఇంతకు మించి ఏం మారు. మధ్య మధ్యలో ఫీడింగ్స్
ఇంకా అవన్నీ చూపించలేం కదా. సో అందుకని నేను వాడివి కొన్ని అయితే నేను మీకు చూపిద్దామని చెప్పి ఇలా వీడియో తీశాను. అండ్ ఈవినింగ్ మళ్ళీ రొటీన్, మళ్ళీ బాత్ అంటే స్నానం చేయించము, జస్ట్ హాట్ వాటర్తో తుడిచేస్తాము. 2 పూట్ల స్నానం అంటే ఈ వింటర్లో కష్టం కదా, వాడికి కూడా చలేసేసిద్ది. సో అందుకని ఇంక ఈ వింటర్లో వాడికి ఏంటంటే హాట్ వాటర్తో ఒళ్ళంతా మళ్ళీ నీట్గా డెటాల్ వేసి తుడిచేసి ఇంకా రెడీ చేసేస్తాము. ఇంకా మళ్ళీ స్లీప్ అయ్యాలి కదా అయ్యగారు. మ్యాక్సిమం 10:30 కల్లా పడుకునిపోతాడు. 10:30కి పడుకుంటాడు నైట్. మార్నింగ్ 8 మధ్య ఫీడింగ్కి లెగుస్తాడు అంతే. ఈ మధ్య ఇది ఒక 1 వీక్ కాదు, ఒక 1 మంత్ నుంచి ఇలాగే ఉన్నాడు. 10:30, 11 కల్లా పడుకుంటాడు నైట్, మార్నింగ్ లెగుస్తాడు. సో మంచిగా, ఇంతకుముందు అయితే అసలు నైట్ పడుకునేవాడే కాదు. సో ఇది చెర్రిబాబు డైలీ రొటీన్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మా చెర్రిబాబు చాలా ముద్దుగా ఉన్నాడు కదా, మీరైతే దిష్టి పెట్టకండి. మీకు నచ్చితే లైక్ వేయండి.